హిట్ ఫార్ములా, పాట కోసం హిట్ ఫార్ములా. పాటలలో మొదటి ఇంపార్టెంటు 1 సందులు, 2 సమాసాలు, 3 జాతీయాలు. వీటన్నిటిని పదబంధాలు అంటారు. ఈ పదబంధాల పరంగా ఇవి చూసుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్, పాటలలో వర్ణన ఉన్న సాంగ్స్ తప్పనిసరిగా హిట్ అవుతాయి. ఉదాహరణ, మీరు 'ముద్దుల మొగుడు' మూవీ తీసుకుంటే బాలకృష్ణ గారిది రా రా రాజశేఖర అని పాట పల్లవి అన్నమాట. నేను ట్యూన్ అనుసరించి పాడిన విధానాన్ని బట్టి మీకు పాట ఆల్రెడీ గుర్తుకొచ్చింటుందని నేను అనుకుంటున్నాను. అంత్యప్రాస ఉన్నా కూడా పాటలు తప్పనిసరిగా హిట్ అవుతాయి. ఉదాహరణ, మనం 'బన్నీ' మూవీ తీసుకుంటే పల్లవి పూర్తిగా అంత్యప్రాసలోనే ఉంటుంది. అంటే చివరన ఒకటే పదాలు రావడం, అర్థభేదంతో ఉండడమే అంత్యప్రాస అంటారు. బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చిన్ని అని చెప్పి ఉంటుంది పాట. పాటలో ముందు పదంలో 0 వస్తే తర్వాత కూడా 0 వచ్చే విధంగా చూసుకోవాలి. ఉదాహరణ, అందాల మందార పువ్వురో అందాల పాల పెట్టరో, ఇలా అందాల మందార పువ్వురో. కొన్నిసార్లు మనం ట్యూన్కు రాస్తుంటాం. ట్యూన్కి రాసేటప్పుడు ఎలా గణాలు ఉంటే అలా రాయాల్సి వస్తుంది, తప్పదు. కానీ మనం సొంతంగా రాసినప్పుడు పాట రాసిన తర్వాత ట్యూన్ కట్టినప్పుడు మనకు ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి మంచిగా రాసుకోవడానికి చూసుకోవాలి. ఈ 2 తగనాలే అన్నమాట, అందాలన్న మందారన్న. ఇలా చూసుకొని రాసుకుంటే ప్రాసపరంగా, దారశుద్ధి పరంగా పలకడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అందాల మందార పువ్వురో. పల్లవి హైలైట్ చేయాలంటే దానికి ముందు సాకి పెట్టాలి. నెక్స్ట్, పాట హిట్ కావాలంటే ముఖ్యంగా పాటించవలసినవి 1 లయ, 2 ప్రాస, 3 గణాలు చూసుకోవాలి. పాటలో నిండుగా శబ్దాలంకారాలు, తర్వాత అర్థాలంకారాలు ఉండాలి. నానార్థాలతో డబుల్ మీనింగు, మరో పక్క శ్లేష వస్తుందన్నమాట. పాటలో పల్లవిలో కొత్త పదాలు ఓపెనింగే లేదా చాలా కొత్త భావాలు ఉండే విధంగా చూసుకోవాలి. కొత్త పదాలు, ఉదాహరణ, సింగరాయకొండ సింగరాయకొండ చిన్నోడినే లాయ్ లాయ్ లలాయ్ 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 అని సుప్రభాతం మూవీలో శ్రీకాంత్ గారి పాట ఉంటుంది. నెక్స్ట్, పాటలో ఒక విరుపులలోనే ప్రాస వస్తే బాగుంటుంది. ఉదాహరణ, వద్దు వన్నెలాడి. చిన్న చిన్న పదాల మధ్యన ప్రాస వచ్చిందనమాట. వద్దు వన్నె వా వద్దు వన్నె లాడి. ఇవి 3 విరుపులు అన్నమాట. ఇవి గల అనే గణానికి సంబంధించిన పదాలు. నెక్స్ట్, సీన్లో ముఖ్యంగా చెప్పవలసింది పాటలో ముందు చెప్పాలి. సందర్భ శుద్ధి లేని పదాలు వాడకూడదు. పాటలో ఒకటే క్రియను పలుసార్లు వాడడం బాగుండదు. ఉదాహరణ, చూశానంటే 2 సార్లకు మించకూడదు. వరుసగా వస్తే మాత్రం కొన్ని పదాలు బాగుండవు, కొన్ని పదాలు బాగుంటాయి. ఎక్కువ శాతం మళ్ళీ వాడుతుంటారు వచ్చిన పదాన్ని పాటల లోపల. మన సినిమాల్లో ఒకలాగా ఉండదు. ఒక డైలాగ్ ఒకటేసారి చెప్పడం, లేదా ఊత పదాన్ని 10 సార్లు చెప్పడం ఉన్నట్టే ఉంటుంది అన్నమాట పాటల లోపల. అది పాటకు అందం అన్నమాట. పాటల్లో వినడానికి బాగుండని పదాలు వాడకూడదు. ఇంతకుముందు చెప్పింది అదే అన్నమాట. ఇప్పుడు కింద కూడా ఇంకో ఉదాహరణ కూడా చూద్దాం మళ్ళా. ఉదాహరణ, ఉలక్కి బావ అని పదబంధం చేసినాక వినడానికి బాగుండకపోతే పదబంధం చేయకూడదు. ఇది ఉంది ఓ పాట, ఉలక్కి బావ అని. ఏంది ఉలక్కి బావ? అంత బాగాలేదు. అలా
ఉలికి పడ్డాడు బావ అన్నట్టు అర్థం తీసుకున్నారేమో మరి, కానీ అంత మంచిగా లేదు. పాటలో జరిగింది చెప్పినా, జరుగుతున్నది చెప్పినా కొత్తగా ఉండాలి, వినందై ఉండాలి, మనసుకు హత్తుకుపోవాలి. శ్రోతలు జన వ్యవహారంలో పాటల్లో వినందై ఉండాలి. అంటే మన లోకంలో వాడుక భాష తోటే పదాలు రాసేది, కానీ భావాలు కొత్తగా ఉండాలి, ఎవరు మాటలని భావమై ఉండాలి అని అర్థం అన్నమాట. దేశభక్తి గీతాలు ఆలోచింపచేసేదిగా, వినాలని ఆసక్తి రేకెత్తించే విధంగా ఉండాలి. తర్వాత పాటల్లో అతి ముఖ్యంగా రసం అనేది మిస్ కాకుండా చూసుకోవాలి. రసం అంటే చారో పప్పో సాంబారో కాదు, ఫీలింగ్ అన్నమాట. పదబంధం చేస్తే పదబంధంలానే ఉండాలి, ఆ రకంగా కలిసిపోవాలన్నమాట. ఉదాహరణ తీసుకుంటే మీరు ఒక నామవాచకం ఒక ఆశ్చర్యార్థకంతో ఇక్కడ చేశారు. ఔరా లైలా, ఇది ఔరా లైలా, నిలబడదేరా. ఇది వీడేవాడండి బాబు సినిమాలో ఉంటుంది. అలా పాటలో లయ పాటిస్తున్న లైన్లలో సున్నాకు అశ్వానికి అశ్వం, దీర్ఘానికి దీర్ఘం, దిత్వానికి దిత్తం, సంయుక్తానికి సంయుక్తం, సంశ్లేషకు సంశ్లేషం వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. పాట చాలా అందంగా ఉంటుంది. ఇవంతా గ్రామర్ నేర్చుకుంటే మీకు అశ్వం అంటే దీర్ఘం లేనిది, దీర్ఘం అంటే అశ్వం లేనిది, అశ్వాన్ని కలుపుకొని దీర్ఘం ఉంటుందిలే, కానీ దిత్వం అంటే అదే ఒత్తు వచ్చింది, సంయుక్తం అంటే నాకు తా ఒత్తు వచ్చినది అనమాట. దిత్వం అంటే నాకు నా ఒత్తు వచ్చినదే, ఏ అక్షరానికి ఆ ఒత్తు వచ్చినదే దిత్వం. ఇలా తెలుస్తుంది. 1 తెలివి తక్కువతనం, 2 అత్యాశ ఉన్న చోట, 3 జరగనిది జరిగేటట్టు రాస్తే, 4 అందరికీ తెలిసిన అవాస్తవాన్ని వాస్తవంగా రాస్తే కామెడీ అనేది పుడుతుంది. అంటే ఆశగీతాలు రాస్తాం కదా, అలాంటప్పుడు అవసరం వస్తుంది. తర్వాత మూవీస్ రాసే వాళ్ళకు కూడా ఇది అవసరం వస్తుంది. అంటే స్టోరీలు రాసే వాళ్ళకు కూడా తెలివి తక్కువతనం కానీ, బాగా అత్యాశ చూపించడం కానీ, జరగనిది జరిగేటట్టు కానీ, అందరికీ తెలిసిన అవాస్తవాన్ని అబద్ధాన్ని నిజంగా రాస్తే అప్పుడు కామెడీ అనేది జనిస్తుందన్నమాట. అత్యాశ గల పాట ఖడ్గం మూవీలో మనకు గోవిందా గోవిందా, ఇందులో ఫన్నీ కూడా ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ చెప్పింది. అవాస్తవాన్ని వాస్తవంగా రాస్తే, ఉదాహరణ ఇది మనం రాసిన పాట, ఇంకా బయటికి రాలేదులేండి. తెల్లారేది తాగుడు కోసమే, చీకటయ్యేది వాంచుడు కోసమే. తెల్లారేది యాక్చువల్గా తాగుడు కోసం కాదు, మన లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం. కానీ ఇక్కడ అవాస్తవాన్ని వాస్తవంగా రాసామన్నమాట. తెల్లారేది తాగుడు కోసమే, చీకటయ్యేది వాంచుడు కోసమే. ఈ భావానికి నేను అర్థం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పకూడదు కనుక. చీకటయ్యేది వాంచుడు కోసమే. 3 సాధ్యం కానిది సాధ్యమయ్యేటట్టు రాస్తే, జరగనిది జరిగేటట్టు రాస్తే, ఉదాహరణ ఒక్క బంతిలో 100 సిక్సులు కొడతా అని మన అల్లుడు సీను మూవీలో మన చంద్రబోస్ గారు రాసిన చరణంలోని ఒక పాదం ఇది. అలా సాధ్యం కానిది ఎవరికి సాధ్యం కాదు, ఒక్క బంతిలో 100 సిక్సులు కొట్టడం. అలా కామెడీ జనించడం కోసం. నెక్స్ట్ అవివేకం. ఉదాహరణ రాత్రి అయితే నిద్ర వచ్చేది ఎందుకో. అలా ఇందులో అవివేకం అనేది కనపడుతుంది, కామెడీ కోసం మాత్రమే. వింటుంటే గొప్ప ప్రశ్న వేశాడు అన్నట్టు కూడా ఉంది మరో పక్క చూస్తే. అలా అంత్యప్రాసలో 2 అక్షరాలు వస్తే బాగుంటుంది.
3 అయితే ఇంకా బాగుంటుంది అని నా అభిప్రాయం. ఉదాహరణ: ప్రేమ లేదని ప్రేమించరాదు అని, మనసు లేదని మన్నించరాదని. అయితే ఈ ప్రేమ లేదని ప్రేమించరాదని ఈ సైడ్ చూసుకుంటారు ఎవరైనా అంత్యప్రాస అంటే, చివరకు ఉండేది అంత్యప్రాస. అందుకే కింద ఇంకో లైన్ మీకు కలిపి చెప్పాను, మనసు లేదని మన్నించరాదని. ఇలా అయితే నేను ఇక్కడ ఒక వాక్యంలోని 2 సమతూకాల మధ్యలో కూడా ముందు పదంలోనూ కూడా ప్రాస చూసుకోవడానికి ట్రై చేస్తుంటాను. అది కూడా చివరన భాగం లెక్కని నేను నా అభిప్రాయం. అక్కడ కూడా చూసుకుంటుంటాను నేను ప్రాస. అలా అంత్యప్రాస అని నేను భావిస్తాను అక్కడ కూడా. యాక్చువల్గా అయితే ఇక్కడ ఈ వాక్యం చివరన అర్థభేదంతో అర్థం వేరుగా వస్తూ ప్రేమించరాదని, మన్నించరాదని, మరిపించరాదని ఇలా వస్తుంటాయి అన్నమాట. మామూలుగా అర్థభేదం. ఫస్ట్ది ప్రేమించరాదని, తర్వాత మన్నించరాదని ఇలా వేసుకోవాలి. ఇంకొకటి నెక్స్ట్ కవిత్వం. మేఘమై నేను వచ్చాను, పావురంలా వచ్చాను, గాలిపటంలా వచ్చాను. ఈ రకంగా వర్ణన చేయవచ్చు. ఇది నువ్వు వస్తావని మూవీలోని పాట. ఈ కింది భావాలు నేను రాసిన భావాలు. పావురంలా వచ్చాను, గాలిపటంలా వచ్చాను అనేటివి. మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను అని ఉంటుంది పాట. మేఘం అంటే నల్లగా ఉంటుంది కదా, ఆ రకంగా చాలామందికి తెలియదు. మళ్ళా వర్ణన చేయొచ్చు అనుకుంటారో చేయవద్దు అనుకుంటారో అన్నట్టు చెప్పాను ఈ భావం. ఎక్కువ శాతం మన పాట అంటేనే ప్రకృతికి సంబంధించిన వర్ణనలు ఉంటాయని చెప్పి తెలుసుకోవాలి. మరి అలాంటి పాటలే భావకవిత్వం అంటారు వాటిని. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై. ఎంత గొప్ప పాట అయిందో తెలిసే ఉంటుంది మీకు. జాబిల్లి బుగ్గను గిల్లి చూడాలి. ఇది జగపతి బాబు గారి కబడ్డీ సినిమాలోని పాట. జాబిల్లి బుగ్గను గిల్లి చూడాలి. ఇది కొత్త ప్రయోగం. అంత్యప్రాసకు ముందు ఎండింగ్ను బిగినింగ్లా అందుకున్నాడు. నిజంగా చెప్పాలంటే ఇది అంత్యప్రాస కాదు యాక్చువల్గా. కానీ నా అభిప్రాయంలో ఒక వాక్యంలోని వచ్చిన అక్షరాన్ని వస్తే ముందు వస్తే, పాదానికి ముందు వస్తే ఆది ప్రాసగా, వెనక వస్తే అంత్యప్రాసగా కూడా అనుకుంటుంటాను నా మనసు లోపల. అలా నెక్స్ట్ కొత్త ప్రయోగం. లాటానుప్రాస 2-3 సార్లు ప్రయోగించడం. ఎక్కువ శాతం మన సినిమా పాటల్లోన కవులు ఉపయోగించేది లాటానుప్రాసనే. ఎందుకంటే ఈ లాటానుప్రాస రాయడం చాలా ఈజీ కనుక. ఉదాహరణ: ఇది లంకేశ్వరుడు మూవీ, చిరంజీవి గారి మూవీ, పెద్ద హిట్ పాట ఇది. 2 కళ్ళు చూడవళ్ళు, ఆడపిల్ల సబ్బు బిల్ల అని పాట చాలా పాపులరు. రెండు సార్లు ప్రయోగించారు ఇక్కడ. పాట పూర్తిగా అయిపోయే వరకు మాత్రలు సేమ్ ఉండడం ఒక ప్రయోగం. ఇక్కడ లయకు ప్రాముఖ్యత ఇవ్వబడింది. నెక్స్ట్ తర్వాత పాటకు అవసరమైతే ఎఫెక్ట్స్ పెట్టడం. 2 అనుపల్లవి పెట్టడం. అంటే పల్లవికి ముందు వచ్చేది అనుపల్లవి అన్నమాట. ఎఫెక్ట్స్ అంటే అరుపులు, కూతలు అన్నమాట. వాటికి సంబంధించి తర్వాత ఇస్తాము వివరణ. అనుపల్లవి పెట్టడం మధ్యలో కూడా చిన్నగా. పాటకు ముందు ఉండేది అనుపల్లవి కానీ మరో స్టైల్ పెట్టవచ్చు. తర్వాత ఆలాపన పెట్టడం.
తర్వాత శ్లోకాలు పెట్టడం. 6 సందర్భోచితంగా ఇతర పాటలు పెట్టడం. ఇతర పాటలను కూడా పాటను పైకి లేపడం కోసమే ఇవన్నీ, ఈ తపన, ఈ ప్రయోగాలు, కథ కార్ఖాన. అంతే తప్పితే కాపీ కొట్టే తత్వం కాదు, కాపీ కొట్టడం కోసం మాత్రం కాదు. అలా శ్రోతలకు పాట సులువుగా నోట పట్టాలి అంటే పల్లవి 2 లైన్లు ఈజీగా ఉండాలన్నమాట. ఇది వెన్నెలకంటి గారు రాసిన పాట. అయితే ఈ పాట ఈ 2 లైన్లు అయిపోయిన తర్వాత కవిత్వ ధోరణి అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కవిత్వం కాదనమాట. హృదయం ఎక్కడ ఉన్నది, నీ చుట్టే తిరుగుతున్నది. ఇవి సాధారణ వాక్యాలే అన్నమాట. దీని తర్వాత కవిత్వం అందుకున్నాడు. ఎందుకంటే స్టార్టింగే కొన్నిసార్లు కొన్ని పాటలకు కవిత్వం ప్లస్ అవుతుంది, కొన్ని పాటలకు మైనస్ అవుతుంది. మన తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ రైటర్స్ మొదట ఈజీ లైన్సే, పాట అనేది హమ్మింగ్ ట్యూన్గా మారిపోవాలి, పాట హైలైట్ కావాలంటే ఈజీ లైన్సే వాడుతుంటారు. మన చంద్రబోస్ గారు కానీ, చెప్పనా చిన్న మాట, చెప్పుకో ఉన్న మాట అన్న తర్వాత ఆయన కూడా కవిత్వ ధోరణి అందుకున్నాడు. ధర్మచక్రం మూవీ అనుకుంటాను. పాట కోసం పూర్తిగా అవగాహన లేని వాళ్ళ కోసం ఈ లైన్ అన్నమాట. పల్లవికి ముందు కొరస్సు పెట్టొచ్చు, ఏ భాషతోనైనా పెట్టొచ్చు, ఇంగ్లీష్తోని కానీ హిందీతోని కానీ. అలా మరి ప్రొడ్యూసరు, మ్యూజిక్ డైరెక్టరు వాళ్ళకు కూడా నచ్చాలి. మరి మన కాడికే నచ్చితే కుదరదు కదా. హీరోయిన్కి సినిమాలో ఏదో పేరు ఉండగా పాటల వర్ణన కోసం కొంత నార్మల్గా కొన్ని పేర్లు పెడతారు. ఒక పేరు ఉదాహరణ తీసుకుంటే సుబ్బలక్ష్మి. కొన్ని చోట్ల సినిమాల్లో ఏ పేరు ఉంటే పాటలో కూడా ఆ పేరే ఉంటుంది. ఇవి ఈ పేర్ల పరంగా చూసుకుంటే నానా కారణాలు ఉంటాయి. పేరు తెలియకుండా రాయడం, పేరు తెలుసుకొని రాయడం, సందర్భాన్ని బట్టి రాయడం, డైరెక్టర్ల కోరిక మేరకు ఆ పేరు చేర్చడం, ప్రాస కోసం చేర్చుకోవడం, లేదా ట్యూన్ కోసం చేర్చుకోవడం, బాగుంటుందని చేర్చుకోవడం, అలా అవసరాన్ని బట్టి చేర్చుకోవడం. నెక్స్ట్ కవిత్వం పుడుతుంది, జరిగింది చెప్పినా, జరుగుతున్నది చెప్పినా, జరగబోయేది చెప్పినా. నెక్స్ట్ కరుణరసం ఉన్న సాంగ్స్లో కవిత్వం రాయవచ్చు. ఉదాహరణ, ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగిరేస్తుందో ఈ ప్రేమ ప్రేమ ప్రేమ. ఇది ఉదయ్ కిరణ్ గారి పాట అనుకుంటాను. చాలా రోజులైంది నేను కూడా రాసి. అలలు ఆగిన సంద్రంలా మది పాడితే ఎలా, ఇది 2వ రకం కవిత్వం. ఉపమానాలలో వర్ణించడం మొదటి రకం. 2వ రకం కవిత్వం అంటే పాటలో ఎక్కువగా ఉందన్నమాట. ఇలా కవిత్వ ధోరణులను నేనే వేరు చేశాను. ఉపమానాలతో వర్ణించడం, ఉపమానాలు లేకుండా వర్ణించడాలు. నెక్స్ట్ సాకి తర్వాత అనుపల్లవి వచ్చి, తర్వాత పల్లవి వచ్చి, మళ్ళీ అదే అనుపల్లవి రావడం జరిగింది. ఉదాహరణ మనం సింగం సినిమాల పాట ఉదాహరణ అన్నమాట. సాకి తర్వాత అనుపల్లవి వచ్చి, తర్వాత పల్లవి వచ్చి, మళ్ళీ అదే అనుపల్లవి రావడం జరిగింది. అలా సింగం డ్యాన్స్ అనే పదం పల్లవి ముందు, తర్వాత ఇది కొత్త ప్రయోగం అన్నమాట.
ఏ రసంలోనైనా అందంగా చెప్పాలంటే కవిత్వం వాడవలసిందే. కవిత్వం అంటే మనసును కదిలించేదన్నమాట. ఒకరికి కవిత్వం ఏంది, ఇంకొకరికి కవిత్వం కాకపోవచ్చు. అట్లే అస్వంతాలు. ఉదాహరణ, కర్మ భూమిలో పూసిన ఓ పువ్వ. ఏ రసంలోనైనా అందంగా చెప్పాలంటే కవిత్వం వాడవలసిందే. అట్లే అస్వంతాలు. అట్లా పాటలో గొప్పగా చెప్పాలంటే కొంచెం లోతైన పదాలు వాడాలి. తెలిసి తెలియని అయి ఉండాలి శ్రోతకు, మనకు కాదు. ఉదాహరణ, జీవననాదం ఆర్తనాదమాయే. నెక్స్ట్, కవిత్వంలో కల్పించి చెప్పడం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, పైభావం అర్థమైంది అనుకుంటున్నాను. కల్పించి చెప్పడం అంటే లేనిది పొగుడుతూ చెప్పడం అన్నమాట. లేనిది కల్పించి చెప్పడం. తర్వాత, సాకి కూడా కవిత్వంలో ఉంటే పాట ఇంకా బాగుంటుంది. కానీ అన్ని పాటలకు సాకి పెట్టడం వీలు కాదు. అన్నిటికీ పెట్టకూడదు కూడా. అవసరాన్ని బట్టే పెట్టాలి. పాటను పైకి లేపడానికి మాత్రమే పెట్టాలి. కొత్త సందర్భాన్ని బట్టి వస్తుంది కవిత్వం. ఉదాహరణ, గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం. గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం. ఇది సాకి. అత్తారింటికి దారేది 6 అడుగుల బుల్లెట్కు ముందు ఉంటుంది ఈ సాకి. స్లో మోషన్లో. శ్రోతలు ఊహించని విధంగా కవిత్వం చెప్తే ఇది ఉత్ప్రేక్ష అలంకారం. ఆల్రెడీ ఇది చెప్పుకున్నాం కూడా. శ్రీమన్ రాశాడు, అవార్డ్స్ కూడా వచ్చాయి. 6 అడుగుల బుల్లెట్టు మన రచయిత శ్రీమణి గారు రాశారు. తర్వాత రవితేజను ఉద్దేశించి మిరపకాయ లాంటి పిల్లడంట అని ఉపమానంగా చేసి చెప్పారు. కానీ ఇది ప్రేక్షకులు నచ్చలేదని నాకెట్లా తెలుసు అంటే, పాట అంతగా పాపులర్ కాలేదన్నమాట. అవి నచ్చనట్టు పాట పాపులర్ అని నచ్చినట్టు మెచ్చినట్టు. చరణండు, ఇది కలిసిందనరా మూవీలోని చరణంలోని ఒక కాదు సారీ ఇది అల్లు అర్జున్ గారి మూవీలోని ప్రయోగం. బూమ్ 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 బూమ్, ఈ పాపలే లేకపోతే జూమ్ 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 జూమ్, లోకానికే ఆక్సిజన్ అందం అందం. ఇది దేవిశ్రీ ప్రసాద్ గారు పాడారు. ఆక్సిజన్ అనేది ఒక నామవాచకం. అలాగే ఇక్కడ ఉపమానంగా కూడా తీసుకోవడం జరిగింది. ఆడపిల్లలను ఆక్సిజన్ లేకపోతే మనిషి అనేవాడు బతకలేడు. అంత గొప్ప ఉపమానంగా తీసుకోవడం జరిగింది ఆడపిల్లలను ఉద్దేశించి. ఎందుకంటే పురుషునికి ఊపిరి పోసే వాళ్ళు కూడా ఆడవాళ్ళే గనక చక్కటి ప్రయోగం అయిపోయిందన్నమాట ఇది. దీన్ని చెప్పుకోవాల్సినంత గొప్ప ప్రయోగం అయిపోయింది. ఇక్కడ కవిత్వంలోని నా దృష్టిలోని విభాగాల పరంగా వెళ్తే, అయ్య బాబోయ్ నీ చూపు చిలుక ముక్కులా నా మనసు కరా కరా కొరుకుతున్నదే. ఇది ఒక సినిమా పాటలోని ప్రయోగం. ఇది 3వ రకం కవిత్వం నా దృష్టి పరంగా. కొంచెం ఇండైరెక్ట్, చూపుకు చిలక ముక్కును ఆపాదించడం జరిగిందన్నమాట. ఇక్కడ డైరెక్ట్గా ఉపమానం తీసుకొని చెప్పడం, ఉపమానాలు లేకుండా చెప్పడం, కొంచెం ఇండైరెక్ట్గా చూపుకు చిలక ముక్కును ఆపాదించడం. ఇలా 3 రకాలుగా నేను విభజించుకున్నాను. తర్వాత
నిన్ను చూడగానే చిట్టుగుండె గట్టిగానే కొట్టుకున్నదే. ఇది పవన్ కళ్యాణ్ గారి పాట. అత్తారింటికి దారేది మూవీలో వర్ణనాత్మకంగా ఎక్కువగా ఉన్న కారణాల వల్ల బోర్ కొట్టకుండా ఫస్ట్ చరణం తర్వాత సామెత, అది జానపద గేయానికి సంబంధించిన ఉదాహరణ. పాటకు సంబంధం లేనిది పెట్టడం జరిగింది. అత్త లేని కోడలు ఉత్తమరాలు ఓరమ్మ, కోడలు లేని అత్త గుణవంతురాలు ఓరమ్మ. ఈ రకంగా ఇలా 5 లైన్లు రాశారు. వీటన్నిటి ఉద్దేశం సందర్భం లేకుండా భావాలు రాయడం, పాటను పైకి లేపడానికే, పండబెట్టడం కోసం కాదు. సందర్భం శుద్ధి కానీ పాటలు ఎన్నో ఉంటాయి. మీరు చాలా మూవీస్ గమనిస్తే సందర్భం శుద్ధి కానీ భావాలు కూడా సందర్భ శుద్ధిగా ఏర్పరుస్తుంటారు డైరెక్టర్సు వాళ్ళ టేకింగ్తో. నెక్స్ట్, శ్రోతలు కళలో కూడా ఊహించని రీతిలో భావాలు చెప్తేనే వారికి నచ్చుతుంది. అన్నీ తెలిసిన భావాలు చెప్తే అంతగా మెచ్చరు అని అర్థం అన్నమాట. కొత్త సందర్భాలు వచ్చినప్పుడు కొత్త భావాలు ఆటోమేటిక్గా వస్తాయి. పాట కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఉదాహరణ, శంకరాభరణంతో స్నానం చేస్తా. శంకరాభరణం అనేది ఒక రాగంతో స్నానం చేస్తా. కీరవాణి రాగంతో కూర వండేస్తా. ఇద్దరమ్మాయిల మూవీలో కానీ ప్రయోగాలు ఇవి. నమ్మలేమి ప్రయోగాలు, కానీ వినడానికి కొత్తగా ఉన్నాయి అన్నమాట. చేయడానికి సాధ్యపడవు ఇవి. కానీ ఆయన ఒక సంగీత విద్వాంసుడు కాబట్టి మరి ఆయనకు సాధ్యమే. ఆ పాత్ర మన బ్రహ్మానందం గారు పోషించడం జరిగింది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుందాం. చెట్టు మీద మ్యాంగోలా ఎంత చక్కగా ఉన్నావే, చాకు లాంటి కుర్రాడే చాకు వచ్చి మ్యాంగో కోస్తే. ఇది అల్లు అర్జున్ గారి మూవీలోని పాట. వర్ణనలో కూడా మనం వర్ణించడంలో కూడా స్త్రీ పురుషునికి జత అనేది కుదరాలి. ఇప్పుడు స్త్రీని ఇక్కడ చూసుకుంటే చెట్టు మీద మ్యాంగో అన్నమాట. తర్వాత మ్యాంగోని ఏది కొయ్యగలదు? చాకు మాత్రమే కొయ్యగలదు. చాకు లాంటి కుర్రవాడికి చాకు అనేది మనం ఎప్పటి నుంచో వింటూనే ఉంటాం. చాకుతో పోల్చడం. చాకు మాత్రమే కొయ్యగలదు కాబట్టి చాకు వచ్చి మ్యాంగో కోస్తే ఇలా జత కుదరాలి. నెక్స్ట్, నోటు. ఒక అర్థం లేని పదంతో అర్థం కల్పిస్తూ సంతోషాన్ని సూచించడం అన్నమాట. ఇక్కడ కొరస్ వారు అర్థం సగం ఉన్న పదాలు పాడడం. ఉదాహరణ, జింగు చకాచ. ఇందులో సగం అర్థం ఉన్న పదం ఉంది. జింగు చకాచ ఇది సంతోషాన్ని అనేది సూచిస్తుంది, బాధను సూచించదు కదా. శృంగార గీతాలకు కూడా కొరస్ ఉండవచ్చు. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే పాటకు నియమం నిబంధనలు అనేటివి ఏవి కూడా లేవు అంటే బొత్తిగా లేవని కాదు. ప్రాస ఉంటుంది, దారశుద్ధి ఉంటుంది, చక్కటి భావాలు రాసుకోవాలి. ఏ రైటర్కి ఆ రైటరు విధించుకున్న నిబంధనలే. పాటను ఎలాగైనా రాయొచ్చు, ఎక్కడైనా కొరస్ పెట్టచ్చు, పల్లవి ఎన్ని లైన్లైనా ఉండొచ్చు, చరణం ఎంత ఎట్లయినా ఉండొచ్చు. మొత్తం మీద సక్సెస్ కోసం రాయడం కోసమే ఇవన్నీ ఎగ్జాంపుల్స్. తర్వాత హీరోయిన్ పాడింది కూడా కొరస్ పాడేలా రాయవచ్చు. మామూలుగా కొన్ని సినిమాలు గమనిస్తే కొరస్ ఓ లైన్ పాడతారు, అది వాళ్ళకు మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంది. ఆ లైను హీరోయిన్ పాడరు, కానీ వాళ్ళు కూడా పాడే విధంగా కూడా
కొన్ని మూవీస్ పాటలు వింటే మీకు తెలుస్తుంది. ఎందుకంటే నేను 10,000 పాటలపైన పరిశోధన చేశాను కాబట్టి అన్నీ అబ్జర్వేషన్ చేసి రాశాను. చాలామందికి పాట అంటే ఎలా రాయాలి, ఇది రాయొచ్చా, ఇది రాయకూడదా అన్నట్టు చాలా ఉన్నాయి. తెలియని వారి కోసం ఇవి బాగా ఉపయోగపడతాయి. బేసిక్ అవగాహన లేని వాళ్ళకు మరి ఖచ్చితంగా వాళ్ళ గురించి మరి అది చిన్న విషయమైనా కానీ చెప్పాలని నేను అనుకుంటున్నాను. హీరోయిన్ పాడింది కొరస్ పాడేలా రాయవచ్చు కూడా. చరణంలో కానీ, పల్లవిలో కానీ, చివరి చరణంలో కానీ, పల్లవి ఎండింగ్లో కానీ, లేదా చరణం ఎండింగ్లో కానీ రాయవచ్చు. ఎక్కడైనా రాసుకోవచ్చు. పాట విరుపులు ఒక పాదముల సగం ఉంటే బాగుంటుంది. ఇది సందర్భానికి డైరెక్ట్గా మనం ట్యూన్ లేకుండా రాస్తే మన మీద ఆధారపడి ఉంటుంది. ట్యూన్ వాలిస్తే దానికి ఆ ట్యూన్కు తగ్గట్టు మనం రాయాలి. ఇక్కడక్కడ సగం మాత్రలు రావటం అంటూ ఏదో ఒక పాటలో ఉంటుంది తప్పితే పెద్దగా ఉండదు. కొన్ని పాటలు మాత్రమే ఉన్నాయి మనకు. అట్లా సినిమా పాటలు గమనిస్తే తక్కువ శాతంలో ఉంటాయి ఈ రకంగా పాటలు. ఉదాహరణ, మనసు ఆగదు వయసు తగ్గదు, ఓలమ్మో ఒంటిగా నిద్ర పట్టదు. ఇది చాలా పాపులర్ సాంగ్, బాలకృష్ణ గారి పాట. మనసు ఆగదు, మనసు అనేది నగనం, ఆగదనేది భగనం, వయసు అనేది కూడా నగనమే. తగ్గదు అంటే భగనం అన్నమాట. అక్కడ మాత్రలు కరెక్ట్ ఉన్నాయి. ఇక్కడ 4, 3, 7, అక్కడ కూడా 7, 7, 14 మాత్రలు. ఓలమ్మో ఒంటిగా నిద్ర పట్టదు. ఓలమ్మో అంటే గగ, ఒంటిగా అంటే రగనం, నిద్ర అంటే గల, పట్టదు అంటే భగనం అన్నమాట. ఇక్కడ మనం కింది లైన్ చూసుకుంటే 4, 5, 9 మాత్రలు ఈ లైన్లో. ఇక్కడ మళ్ళీ మాత్రలు తగ్గాయి. గల 3, పట్టదు 4, 4, 3, 7. దాదాపు సరితూకంతో ఈ పాట వెళ్ళింది. మనం పై లైన్కు కింది లైన్కు చూసుకున్న దాదాపు ఒక 2 మాత్రల తేడాతో సమతూకంతో వెళ్ళింది. సమతూకం ఉన్నప్పుడే లయ అనేది కుదురుతుంది. మీరు లయ అని చెప్పి వింటుంటారు. సినిమా పాటలు సింగర్స్ తోటి పాడిస్తుంటారు. కొన్ని ప్రోగ్రామ్స్లో జడ్జీలు చెప్తుంటారు శృతి లయ గురించి. ఇట్లా సమతూకం ఉంటేనే లయ అనేది ఏర్పడుతుంది, వినడానికి బాగుంటుంది, మనకు సంతోషం కలుగుతుంది అన్నమాట లయ ఉన్నప్పుడే. అలా ఆ లయ కోసమే ఈ పాటలు అన్నమాట. అలవాటు అయితే సింపులే ఉంటుంది, అలవాటు లేనప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలవాటు చేసుకోవాలి. మరి చెస్ అనేది మొదట నేర్చుకునే ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఆ నియమ నిబంధనలు. నేర్చుకున్న తర్వాత ఒక ఆట ఆడుకుంటాం. అలా నోటు పాటలో టోటల్గా తీసుకుంటే 30% అస్వంతాలు వస్తే పాట కొంచెం అందంగా వినడానికి కూడా బాగుంటుంది. ఇంకా 80% అస్వంతాలు వస్తే పాట చాలా అందంగా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఒకటే కారం వస్తే పాట ఇంకా బాగుంటుంది. ఒకటే కారం అంటే మిరిపోడో ఇది కాదు, కారం అంటే. ఉదాహరణ, అలక అంటే అన్ని ఆకారాలు అన్నమాట. ఆనే ఉంది, లాల ఆనే ఉంది. పలక అంటే పాల ఆనే ఉంది, లాల ఆనే ఉంది, కాల ఆనే ఉంది అన్నమాట. ఇదంతా ఆకారం అన్నమాట. ములుగు అంటే దీంట్లో మూల ఊకారం ఉంది, లూల ఊకారం ఉంది, గూల ఊకారం ఉంది. ఇలా అన్నమాట. ఈ కారాల కోసం పాట రాయం, అస్వంతాల కోసం పాట రాయం. కానీ కొంచెం వాటిపైన కూడా శ్రద్ధ పెడితే పాట ఇంకా అందంగా ఉంటుంది, బాగుంటుంది.
పదాలు కూడా ఒత్తులు అవి రాకుండా ఉంటే చాలా ఈజీగా ఉంటుంది పాడే వాళ్ళకు కూడా. దారశుద్ధి కూడా వస్తుందన్నమాట. భావాల కోసమే రాసేది పాట, భావాల కోసమే రాయాలి ముఖ్యంగా. ఇప్పుడు అస్వాంతాల పరంగా చూసుకుంటే మనం మనసు ఆగదు వయసు తగ్గదు అనే పాట లోపల అస్వంతాలు ఎక్కువగా ఉన్నాయి. బాగుంది పాట. నెక్స్ట్ మాస్ పాటలకు దేశ పదాలు అంటే తెలుగు పదాలు, మాండలికాలు అంటే ఆ మండలానికి చెందిన పదాలు, కొంచెం గ్రామ్యం వాడుతున్నారు. సంస్కృత పదాలు వాడరన్నమాట, తక్కువగా వాడినా కానీ. నెక్స్ట్ రైటర్స్ సందర్భాన్ని బట్టి ఆ వ్యతిరేకం కూడా వాడుతున్నారు, సందర్భాన్ని కొంచెం గట్టిగా చెప్పాలన్నప్పుడు. ఉదాహరణ బల్పంపట్టి బామవుల్లో అనే పాట తీసుకుంటే అయితే గీతే అనేది వచ్చింది. అయితే మనం మిత్రుడు అనే పదానికి వ్యతిరేక పదం శత్రువు అన్నమాట. అందుకే ఇక్కడ మనం గీతే అనే పదానికి ఆ వ్యతిరేకం అన్నాం. ఆ వ్యతిరేకం అంటే వ్యతిరేకం కానిది అని వస్తుంది మీనింగ్. అయితే గీతే ఇలా సమానార్థాన్ని పూరిస్తుంది అనేది రివర్స్లో చెప్పడం అనమాట. కొన్ని పాటలు గమనిస్తే ఇలా కూడా మనం చెప్పవచ్చు. చేస్తే గీస్తే, తింటే గింటే, ఇలా మనం కూడా పాటల లోపల వాడవచ్చు. ఇవి నేర్చుకున్నప్పుడే మీకు అవగాహన అనేది ఏర్పడుతుంది వాడడం కోసం. ఈ బల్పంపట్టి బామవుల్లో సీతారామ శాస్త్రి గారు రాశారు ఈ పాట. మనం ఇంకో పాట తీసుకుంటే కూడా ప్రేమ గీమ తస్సదియ్య పక్కన పెట్టని చిరంజీవి గారి పాట కూడా ఉంది. ప్రేమ గీమ ఇలా అందంగా భావాలు నెక్స్ట్ అన్నమాట. ఇది అందంగా భావాలు చెప్పలేనప్పుడు పాట హటర్ ఫ్లాప్ అవుతుంది. మనం మసాలా సినిమా తీసుకుంటే మారా ఓ మారా అని ఉంటుంది. ఇది పెద్దగా అందంగా లేదు ఈ పదం. ఇది మీనింగ్లెస్ అనుకోవచ్చు. మారా ఓ మారా, మీనింగ్లెస్ పదాలు కూడా వాడాలి. మారా ఓ మారా అలా అందంగా చెప్పలేనప్పుడు పాట అనేది అటర్ ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే పాటకు పల్లవి చాలా ఇంపార్టెంటు. పాటకు ప్రాణం పల్లవి అయితే అని చెప్పి ఓ సినిమాలో కూడా పాట లోపలనే పాట గురించి చెప్పడం జరిగింది. వాసు సినిమాలో అంత ఇంపార్టెంట్ అన్నమాట పాటకు పల్లవి అనేది. మీరు చాలా సినిమాలు చూస్తే పల్లవిలు హైలైట్గా ఉంటాయి, చరణాలు వీక్గా ఉంటాయి. కానీ ఆ పల్లవిల కారణంగా పల్లవి పాట అయిపోయే వరకు దాదాపు 3 నుంచి 4 సార్లు వస్తుందన్నమాట. అదే ఐడియా ఉంటుంది తప్పితే చరణాలు పెద్దగా గుర్తుకుండవు. అంత మంచి చరణాలు ఉన్నప్పుడే పబ్లిక్ గుర్తుకుంటాయి. అందుకని పాట పల్లవి 3-4 సార్లు వస్తుంది కాబట్టి పాట అయిపోయేలోపు చాలా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. పల్లవి టేకప్కి అయితే మరీ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వచ్చేటివి 2 లైన్లు లేదా 4 లైన్లు ఆ మ్యూజిక్ డైరెక్టర్ని బట్టే ఉంటాయి కాబట్టి. అంటే కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు అయితే 2 లైన్లే రిపీట్ చేస్తారు. కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు అయితే పల్లవి ఎండింగ్లో ఉండే లైన్లు హైలైట్ ఉంటే వాటిని రిపీట్ చేస్తుంటారు. కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు అయితే ఫస్ట్ 4 లైన్లు మంచిగా ఉంటే 4 లైన్లు రిపీట్ చేస్తుంటారు. మధ్యలో కూడా ఏ లైన్ అయితే మంచిగా అనిపించిందో దాన్ని మళ్ళీ కూడా పాడిపిస్తుంటారు కొన్నిసార్లు. కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు అయితే కొన్ని చరణానికి మళ్ళీ రిపీట్ చేస్తుంటారు. కొందరు అయితే సాదాగా వెళ్ళిపోతుంటారు. సందర్భాన్ని బట్టి వాళ్ళకున్న ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. రవితేజ గారి సినిమాలలో ఆ మధ్యలో అనుపల్లవిలు బాగా వచ్చాయి. ఉదాహరణ తీసుకుంటే మనం రచ్చ రంబోలా అనేది ఒక అనుపల్లవి, పల్లవికి ముందన్నమాట.
ఇంకొక సినిమా తీసుకుంటే ఇంకురు కురు కురు ఇంకురు కురు కురు అని చెప్పి పల్లవికి ముందు తర్వాత వాడారు. చిరు 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 చినుకై కురిసావే, చంపేస్తుంది చంపేస్తుంది. ఇది పవర్ సినిమాకి సంబంధించింది. అదేమో అవారా. వే దే తోటి సర్వనామాలు వాడకుండా ఒక్కటే వాక్యం వల్ల భావం కూడా చెప్పేయవచ్చు అన్నమాట. చిరు చిరు చినుకై కురిసావే, చంపేస్తుంది చంపేస్తుంది. సి నారాయణ రెడ్డి గేయ ప్రబంధాలు రాసినాడు. కర్పూర వసంతరాయలు, నాగార్జున సాగరం, విశ్వనాథనాయుడు, సినారె కవితాయాత్ర, 1 గేయ నాటికలు, 2 గేయ కావ్యాలు, 3 గేయ ఖండికలు, 4 లలిత గీతాలు, భూమిక నేపథ్యంతోనే విశ్వంబరిక, ఇది వచన కావ్యం అన్నమాట. అవార్డు కూడా వచ్చింది ఆయనకు. అతడు చంద్రుడాయే, ఆమె చంద్రికాయే, అతడు తంత్రి ఆయే, ఆమె మూర్ఛన ఓయే. ఇవి 13 పాదాలు. పై పాద నిర్మాణ పద్ధతిలో వాక్యం ఒకటే, ఉపమాన పదం ప్రతి వాక్యానికి మారుతుంటుంది. ఇది జానపద గేయ నిర్మాణ పద్ధతి అన్నమాట. అతడు చంద్రుడాయే, అతడు తంత్రి ఆయే, ఆమె మూర్ఛన ఓయే. ఇలా ఇది జానపద గేయ నిర్మాణ పద్ధతి. తర్వాత ఈ రీతిని గురుదేవు డేక దాటిన బౌద్ధ దేవు 5 మాత్రా ప్రమాణాన్ని పాటిస్తూ ఖండగతిలో సాగిన ఈ గేయం 5 మాత్రలకు విరుపు కనిపిస్తుందన్నమాట. గురుదేవు అనే పదంలో 5 మాత్రలు ఉన్నాయన్నమాట. ఇలా 5 కర్పూర వసంతరాయలు కావ్యంలో రగడల ప్రయోగాలు కనిపించును. 1 త్రిగణ రగడ, రాయని పోవు ప్రాణము వచ్చే, లవ్వుకు తోచను రాయుడు, లకువుకును తోచను రాయుడు. 2 వివృత్తి త్రిగణ రగడ, రాయుడు వేషలలో నుండుని రాజ్యములలో రాయులు రచ్చలపై. పక్కన భావాలు రాయలేదు నేనే, పూర్ణ వివరత మాత్రం నాకు అర్థం కాలేదు. శృతి సౌఖ్యం కోసం విసంధి చేయడం సినారె ప్రత్యేకత. ఎడాగమాలు, నుగాగమాలు మొదలైన వ్యాకరణ విరుద్ధ రూపాలను ఉద్దేశపూర్వకంగా ప్రయోగించి నాను. ఇది సినారె మాట. రగడల ప్రయోగం ప్రాచీనతకు చెందింది. అరణగతి రగడ లక్షణం అన్నమాట. గేయ పాదాల మాత్రలు పెంచడం తగ్గించడం ఛందో వైవిధ్యాన్ని పాటించలేదు సినారె మాట. గతి వైవిధ్యాన్ని కూడా పాటించలేదు. ఉదాహరణ, అమ్మ ఆవు ఇల్లు, నాన్న ఆవు ఇల్లు. నువ్వు పెంచినట్టి పూల. త్రిశగతిలో నడిపించింది 3 మాత్రలకు విరుపు ఉంటుంది. గణాలు ఎక్కువ తక్కువ ఉంటే అది మిశ్రగతి. 14 మాత్రలలో నడిపించింది 3, 4 మాత్రల విరుపుతో నడిపినారు. సుదీర్ఘ సమాసాలు మాత్రాబద్ధంగా నడిచినవి. పాదాలు సమానం, విరుపులు ఒకే రకంగా, గురుల గోలు ఒకే విధంగా ఉన్నది.
కొన్ని విషయాలు వదిలేస్తున్నాను, మీకు అవసరం లేనివి చెప్పలేకపోతున్నాను, చెప్పకుండా ఉంటున్నాను. ఎందుకంటే ఇది మనం పాట గురించి చెప్పుకుంటున్నాం ముఖ్యంగా, కాబట్టి దానికి సంబంధించిన వివరణ మాత్రమే నేను చెప్తాను. వీడియో కూడా లెంత్ ఎక్కువైపోయింది, అందుకే. ఉన్నది దానికి ఒక తుది, అన్నది లేని అనాది. ఈ భావాన్ని మీరు పరిశీలిస్తే భావాన్ని విరిచి చెప్పినారు. మొదటి పాదం చదివినప్పుడు ఒక వాక్యం పూర్తయి ఒక భావం స్ఫురిస్తుంది. రెండో పాదాన్ని మొదటి పాదంతో అనుసంధానించి చదివినప్పుడు దానికి వ్యతిరేక భావం స్ఫురిస్తుంది. ఇట్లా భావగతమైన ధారణ విరిచి రాయడం వల్ల ఈ అర్ధ చమత్కృతి భాషిస్తున్నది. ఇది సినారె గారి ప్రయోగం అన్నమాట. అయితే మొదటి భావం, రెండవ భావం, మొదటి భావాన్ని రెండో భావానికి కలిపి చదివినప్పుడు వేరే అర్థం స్ఫురిస్తుంది అన్నమాట. ఇది అర్ధ చమత్కృతి. ఉన్నది దానికి ఒక తుది, ఉన్నది దానికి ఒక అంటూ ఉన్నది. అన్నది లేని అనాది, అన్నది ఏమన్నది లేదు, చాలా అనాదిది అని ఒక భావం. ఒక తుది, అన్నది లేని అనాది అనేది మనం కలిపి అర్థం చేసుకున్నప్పుడు ఒక తుది అనేది లేదు అని మళ్ళీ స్ఫురిస్తుంది అన్నమాట. ఇదే అర్ధ చమత్కృతి. ఇది సినారె ప్రయోగం. సినారె గారి గురించి చెప్పాలంటే ఆయన రాసే భావాలలో మాధుర్యంతో నిక్సలాడుతుంది. శబ్ద ప్రయోగాలలో ఒక జలపాతం దూకినట్లుగా శ్రవణ ప్రేయంగా ఉంటుంది. గేయాలు శ్రవణ శుభంగా ఉండటానికి ఆదిప్రాస లేదా అంత్యప్రాస వాడాలి. మంత్రముగ్ధులను చెయ్యు వర్ణనా పటిమ, అనుభూతి, అర్ధ ఉక్తి వైచిత్రి, భావనా సౌందర్యము సినారెకు అబ్బిన గుణములు. పోతన కవిత్వంలోని మధుర మంజుల శైలి, తిక్కన కవిత్వంలోని ఉపదేశాత్మకములైన సందేశము వెరసి సినారె కవిత్వం. తనదైన ఆధునికతను కలిసి తానే కవిత్రయ మూర్తి ఈ కావ్యంలో దర్శనమిస్తాడు. మనకు జానపద గేయములలో మునముకు ముద్దులిత్తు అనే ఒక ప్రయోగం ఉంది. అనే గడుసు ప్రయోగం చమత్కారంగా ఉంటుంది. కూలీలు మునం కలుస్తారు కదా, మునంకు ఈ మునం అయిపోయినాక ఆ మునం, అట్లా మునముకు ముద్దులిత్తు. ప్రతి ఉపమానంలో పల్లెతనం స్పష్టంగా కనబడుతుంది. అయితే లక్షణ గ్రంథాలు కవిత్వానికి ఉండే నియమాలను, మనం పూర్వం నుంచి వాడుతున్న సంప్రదాయాలను తెలిపే లక్షణ గ్రంథాలు అన్నమాట ఇవి. ఈ గ్రంథాలను నైషిదం తిమ్మన్న మంత్రి అనే కవి రాశాడనమాట. లక్షణ మంజరి అని, గరలపురి బంధం అని కూడా అంటారు. చిత్రకవి పెద్దన రాసింది లక్షణ సార సంగ్రహం 3. పెళ్ళంకి తాతంపట్టు గారు రాసింది కవి చింతామణి, చందోదర్పణం. ఇవి 2 అన్నమాట. లింగమ్మగుట్ట తిమ్మన్న రాసింది లక్షణసారం, బాలబోధోచందం. ముద్దరాజు రామన్న రాసింది కవిజన సంజీవిని. తెచ్చుకొని చదివే ప్రయత్నం చేయండి. విశిష్టమైన పదాల కూర్పును రీతి అంటారన్నమాట. రచనా రూపాన్ని సంవిధానం లేదా శిల్పం అంటారు. కాట గలసుడు అంటే తప్పిపోవడం అని అర్థం. సార్కులు అంటే గీతలని అర్థం. ఇగిలిచ్చుడు అంటే నవ్వడం. సందుల సందు అంటే పానకంలో పుడక. బలిమిటికి అంటే బలవంతంగా. తుంటకొక్కు అంటే లావు మనిషి. చెంపచేరాలు చెవి ఆభరణాలు అని అర్థం.
దబ దబ అంటే తొందరగా. ఈ పదాలు కూడా మనం దాదాపు కొన్ని పదాలు ఇప్పుడు వాడుతున్నాం అలా. నెక్స్ట్ ఖర్చు అంటే ఖర్చులో ఖర్చు అని మనోళ్ళు ఖర్చుల ఖర్చు అంటుంటారు. లాడు గారాబం. మిక్కుటం అధిక ఒత్తిడి. నారాజు అంటే అవమానం. నారాజు అంటే వాటిని విడదీసి పలుకుతేనేమో నా ప్లస్ రాజు, నారాజు అతడు అని లేడీస్ ముద్దుగా పిలుస్తుంటారు. తర్వాత నరాజు అంటేనే అవమానం. మీది మోటారు విమానం. తాకట్ట మారి తగువులు పెట్టేవాడని అర్థం అన్నమాట. రచనా రూపాన్ని సంవిధానం, శిల్పం అంటారు. విశిష్టమైన ఇలా పదాల కూర్పును రీతి అంటారు అన్నమాట. చివరగా ఒక మాట చెప్పుకొని ముగిద్దాం. సహృదయులకు హితమైనదే సాహిత్యం. ఇది ఒకరొంట్లతోటి నేను ఒక భాష అనేది క్రియేట్ చేశాను. దానికి సంబంధించిన అన్నమాట ఇది. రేకే చూస్తే రాజమండ్రి, బయట చూస్తే పాలకొల్లు, ఆ పాటకు సంబంధించిన ఉదాహరణ ఇది. మొదట హిట్ ఫార్ములాలు 10,000 పాటల పైన పరిశోధన చేసినప్పుడు కొత్త భాష క్రియేట్ చేసి రాశాను. నా బుక్ ఎవరైనా తీసుకున్నా కానీ ఈ ప్రయోగాలు తెలియకూడదు అన్నట్టు రాశాను. మన చిన్నప్పటి నుంచి మన తత్వం వేరు కాబట్టి 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేలు చేయాలన్నదే నా తత్వం కాబట్టి నాకే పరిమితం కాకుండా నేను వినియోగించుకోకముందే పూర్తి స్థాయిలో 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.